ప్రభునామమున అందరికీ శుభములు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. గత శనివారం కాకుండా అంతకుముందు శనివారం మనం అడుగుడు మీకు ఇవ్వబడినటువంటి విషయం మీద మనం ధ్యానం చేశాం. యేసు ప్రభువు తాను బోధించినటువంటి శ్రేష్టమైన బోధల్లో ఈ యొక్క మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. ఈరోజు మన అంశము వెదకుడి మీకు దొరుకును. ప్యారలల్ గా లూకా సువార్తలో కూడా ఒక భాగాన్ని మనం చదువుకున్నాం. 15వ అధ్యాయము 3వ వచనం. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. మీలో ఏ మనుష్యునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దానిని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. 8వ వచనం కూడా చదువుకుందాం. 8-9. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించడి, నేను పోగొట్టుకుని నా నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొంది ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలిగినని మీతో చెప్పుచున్నాను. కనుక ఈ దినం మనం వెతకుట నా గొంతు కొంచెం ట్రబుల్గా ఉందండి, అర్థం చేసుకోండి. ఈ దినం మనం వెతుకుట అనేటువంటి మాట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మన ప్రియ రక్షకుడు, విమోచకుడు, ఈ లోకానికి ఎందుకు వచ్చాడనే ఒకే ఒక ప్రశ్నకు సమాధానంలో నశించిన దానిని వెదకి రక్షించుటకు ఈ లోకమునకు ఆయన వచ్చెను. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెదకి, ఈ వెదకుట అనేది మనం అక్కడే గమనించాం, అక్కడే పొందుకున్నాం. అక్కడే దేవుని యొక్క ఆశ ఏంటి, దేవుని యొక్క రాకడకు మరి ప్రధానమైన కారణం ఆయన ఎందుకు వచ్చాడు, కనుక వెదకి రక్షించుటకు. కనుక ఇది ఈ యొక్క ఉదయకాలంలో మనం ఈ వెదకుడి అనేటువంటి మాట, ఇందాక ఆ స్త్రీ లేకపోతే ఆ గొర్రెల కాపరి ఒక్క గొర్రె తప్పిపోయిన దానికోసం ఆయన అరణ్యమంతా వెడికాడంట. దానికోసం 99 గొర్రెలను అడవిలో విడిచిపెట్టి, ఎందుకంటే దే ఆర్ ఇన్ సేఫ్. ఆ ఒక్కటి మాత్రము ప్రమాదంలో ఉన్నది, ఆ ఒక్కటి మరి తప్పిపోయినది. కనుక మనం తప్పిపోవడం, జారిపోవడం, దేవుని యొక్క సన్నిధి నుంచి వెళ్ళిపోవడం, లేకపోతే పోగొట్టుకోవడం, ఇవి చాలా బాధాకరమైనటువంటి అంశాలు. దీని ఆత్మీయ దృక్పథంతో మనం చూసినప్పుడు అది మనకెంతో ప్రయోజనకరం. మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో ముఖ్యంగా మనం ఏమి పోగొట్టుకున్నాము అనేది ప్రశ్న. ఏం పోగొట్టుకున్నాం? రక్షించబడిన నాటి నుంచి ఇప్పటి వరకు మనం ఒకవేళ మనం పోగొట్టుకున్నాము అనేది మనకు అర్థమవుతూ ఉందా? ఎప్పుడైతే పోగొట్టుకున్నాము, లేకపోతే మన చేయి నుంచి జారిపోయింది, అది విలువైనది అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మన ప్రయత్నం ఏంటి అంటే వెతకడం. ఖచ్చితంగా మనం దానికోసం వెతుకుతాం. రెండవదిగా అది ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుకుతాం. ఎక్కడో
హాల్‌లో పోగొట్టుకొని బెడ్‌రూమ్‌లో వెతకం. బెడ్‌రూమ్‌లో పోగొట్టుకొని హాల్‌లో వెతకం. కనుక మన ఆత్మీయ జీవితంలో ఎక్కడ పోగొట్టుకున్నాం? దేనిని పోగొట్టుకున్నాం? అది ఎంత విలువైనది అనే అంశాన్ని ఈ ఉదయ కాలంలో మనం ధ్యానం చేయాలి. మనం నేర్చుకోవాలి. మనం ఉదయకాలంలో ప్రార్థనలు చేస్తున్నాం. వాక్యాన్ని వింటూ ఉన్నాం. చక్కగా మరి ప్రార్థనలు చేస్తూ సాగిపోతున్నాం. వెరీ గుడ్. చాలా చాలా మంచిది. ధన్యకరమైన జీవితాలు. ఈ ఉదయకాలం లేచిన వెంటనే శ్రేష్టమైన పరిశుద్ధుడైనటువంటి దేవుని నామాన్ని ఉచ్చరించడం, దేవుని పాటలు పాడడం, దేవుని మాటలు వినడం, దైవికమైన సమయాన్ని మనం అనుభవించడం, ఇది ఎంతో మందికి లేదు. ఏ నిద్ర మత్తుకో, లేకపోతే ఇంకో దానికో మనం దీన్నంతటిని కూడా మనం పోగొట్టుకునే వారంగా మనం ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటి అనగా, మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటి అనగా, వెదకుట. వెదకుటకు ముందు పరీక్షించుకొనుట, పరిశీలించుకొనుట. ఏం పోగొట్టుకున్నాను? దేనిని పోగొట్టుకున్నాను? అప్పుడు మాత్రమే దాని మీద మనం దృష్టి పెట్టగలం. ఒక స్త్రీకి 10 వెండి నాణేలున్నాయి. ఇందాక చదువుకున్నాం గదా! ఆ నాణేలను ఆమె ఎంతో ఎంత ప్రయాసపడి సంపాదించుకున్నదో, ఎంత కష్టపడి సంపాదించుకున్నదో, మన ఆత్మీయ జీవితంలో వెండి నాణెముల వంటి ఆత్మీయమైన సంపద ఎంతో కష్టపడి సంపాదించుకున్నాం. ఈ లోకములో ప్రత్యేకించబడిన వారమై దేవుని బిడ్డగా కొనసాగుతూ ఆత్మీయమైన సుగుణాలు, ఆత్మీయమైన గుణాలు మనం పొందుకోవడం, మనం సంపాదించుకోవడం ఎంతో కష్టం సుమా. అది సంపాదించుకున్నాం. అయితే అందులో ఒకటి జారిపోయింది. ఒకటి పోగొట్టుకున్నాం. అది మన అలక్ష్యమే. అది మన నిర్లక్ష్యమే. ఎందుకంటే మొదటి ఉపమానంలో ఆ గొర్రె తప్పు చేసింది, యజమానిని విడిచిపెట్టింది. రెండవ ఉపమానంలో మరి యజమానురాలు తన చేతి నుంచి తన యొక్క దగ్గర ఉన్నటువంటి నాణాన్ని జార విడుచుకున్నది. చాలా సార్లు మనం యజమాని నుంచి తప్పిపోయేటువంటి గొర్రెలాగా మనం ఉంటాం. యజమాని నుంచి తప్పిపోయేటువంటి గొర్రెలాగా. యజమానుడు వెతికాడు. యజమానుడు వెతికాడు. దొరికేంత వరకు వెతికాడు. దొరికిన తర్వాత దానిని భుజాల మీద వేసుకున్నాడు. ఇది ప్రాక్టికల్‌గా మనం చూస్తూనే ఉంటాం. దానిని మళ్ళా నడిపించుకొని రాలేదు. తన భుజాల మీద వేసుకున్నాడు. తప్పిపోయింది. సుదూరంగా వెళ్ళిపోయింది. అలిసిపోయింది. తప్పిపోయిన నిన్ను, నన్ను ప్రభువైన యేసుక్రీస్తు వారు అలాగనే వెతికాడు. అలాగే ఆయన మోసుకున్నాడు. ఆయన ప్రేమ. ఎన్నిసార్లు మనం తప్పిపోయాం? ఎన్నిసార్లు జారిపోయాం? ఎన్నిసార్లు పారిపోయాం? ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేశాం? దేవుని విలువైన సమయాన్ని, దేవుని విలువైన మాటల్ని, ఈ రోజుల్లో నిద్రమత్తు అనేటువంటి సోమరితనం, దానిని బట్టి మీ అందరినీ నేను అభినందిస్తున్నా వాస్తవానికి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరాలుగా ఈ ఉదయకాల ధ్యానాలలో పాలు పంపులు పొందుతూ ఆ దేవుని యొక్క సన్నిధిలో, శక్తి కలిగిన పరిశుద్ధులైనటువంటి దేవుని సన్నిధిలో, దేవుని మాటల కొరకు దేవుణ్ణి కీర్తించడం, దేవుణ్ణి ఆరాధించడం, ప్రార్థించడం, ఘనపరచడం, పాటల ద్వారా, వాక్యం ద్వారా ఆయన్ని ఇంకా ఎరగడం, అంతకంతకు అభివృద్ధి చెందడం, ఈ ఆశ ఒక ప్రక్క అయితే, హాయిగా నిద్రపోవడం, సోమరితనం. దావీదన్నాడు, ఆత్మీయ సోమరితనముల నుండి ఆత్మ నష్టములా నెల్నియు పొందితి. ఆత్మా దేవా నీవు సమకూర్చుమా. అయ్యా, ఆత్మీయ నష్టాలు నేను పొందాను నాయన. ఆత్మీయ సంపదను నేను పోగొట్టుకున్నాను. తిరిగి సమకూర్చు. నిద్రమత్తు, సుఖం,
ఇంకా కొంచెం ముడుచుకుందాం, పడుకుందాం, ఇంకొంచెం దుప్పటి కప్పుకుందాం, ఇంకాళ్ళు ముడుచుకుందాం, ఇంకా నిద్రిద్దాం. సోమరి తనం సామెతల గ్రంథంలో ఉంది కదా. అందుకని దేవుడు అన్నాడు, సోమరి నీవు లేచి చీమల వద్దకు వెళ్ళి నువ్వు నేర్చుకో. నా రూపంలో నిన్ను సృష్టించాను, నా జ్ఞానం ఇచ్చాను, సృష్టి మొత్తం మీద నిన్ను అధిపతిగా నియమించాను, అధికారం ఇచ్చాను, నాకు ప్రతినిధిగా ఉంచాను. కానీ నీవు సోమరివి. నీ సోమరితనం వల్ల నష్టపోతూ ఉన్నావు. సమకూర్చుకునే దినాలలో నీవు నిద్రపోతూ ఉన్నావు. దొరికే సమయాలలో నువ్వు దొరకపుచ్చుకోవటం లేదు, అందుకోవటం లేదు. దేవుడు అనుగ్రహిస్తూ ఉండగా నువ్వు పొందుకోవటం లేదు. గో టు యాండ్స్, చీమల దగ్గరికి వెళ్ళు. అవి ఎండాకాలం ఎంత కష్టపడతాయో, ఎంత కలిసిమెలిసి ఉంటాయో, ఎంత మరి సహవాసం కలిగి ఉంటాయో. ఒక్కదానికి ఆహార పదార్థం తెలిస్తే పోయి అన్నిటికీ చెప్పుకొని వాటికంటే శక్తికి మించిన ఆహారాన్ని అవి సమకూర్చుకుంటాయి. వాటికంటే బరువైన ఆహారాన్ని అన్నీ కలిసి వాటి పుట్టల్లోనికి చేర్చుకుంటాయి. డే అండ్ నైట్ కష్టపడతాయి. ఎండాకాలం వర్షాలు లేవు, సేఫ్, దొరికేటువంటి ఆహారం దొరికేటువంటి దినాలు, ఆహారం దొరికేటువంటి దినాలు వెతుకుతున్నాయి. మంచి ఆహారం కోసం ఎక్కడినెక్కడి నుంచో వచ్చి ఎక్కడికెక్కడికో వీళ్ళు వెతుకుతూ ఉన్నాయి, సమకూర్చుకుంటున్నాయి. నీవైతే నిద్రపోతున్నావు, నీవైతే నిర్లక్ష్యంగా ఉన్నావు, నీవైతే అలక్ష్యంగా ఉన్నావు, సమకూర్చుకోవటం లేదు, దేవుడు అనుగ్రహించేదాన్ని పొందుకోవటం లేదు, జారిపోయిన దాన్ని వెతకటం లేదు. వర్షాకాలం వచ్చింది, పొందుకునేటువంటి దినాల సమయం క్లోజ్ అయిపోయాయి. అనుగ్రహించబడేటువంటి సమయం క్లోజ్ అయిపోయింది, ఆగిపోయింది, మన్నా ఆగిపోయింది. కనుక ఇక్కడ వర్షాలు ప్రారంభమయ్యాయి. హాయిగా పుట్టల్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉన్నాయి. పైన నీరు అనుసరించకపోవడం, నిర్లక్ష్యం. దేవుడు మాట్లాడుతుండగా వినినట్టుగా ఉండడం, వినకపోవడం, విని దానిని ఆచరణలో పెట్టకపోవడం. ఎన్ని మన జీవితంలో ఉన్నటువంటి అన్ని దౌర్బల్యాలు కాదా? కాబట్టి మనం మిస్ అవుతూ ఉన్నాం, మనం పోగొట్టుకుంటూ ఉన్నాం, ఆత్మీయతను పోగొట్టుకుంటూ ఉన్నాం, దేవుని శక్తి కలిగిన భక్తిని పోగొట్టుకుంటూ ఉన్నాం. కనుక ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి నాణ్యం జారిపోయింది చేతిలో నుంచి. ఆమె ఏం చేసిందంటే మొట్టమొదటి దీపము వెలిగించి వెలుగు కావాలి. ఆ రూమ్ అంతా చీకటిగా ఉంది, బయట పగలైనా ఆ రూమ్ అంతా వెలుగు లేని స్థితిలో ఉంది. నాణ్యం కనపడదు, నాణ్యం అక్కడే ఉంది, రూమ్లోనే ఉంది. కానీ కనపడకుండా చేయు చీకటి మన జీవితంలో ఆత్మీయమైనటువంటి విలువలు పోగొట్టుకున్న విలువైన ఆత్మీయ సంపద అక్కడే ఉంది. కానీ చీకటి మన స్వభావం కావచ్చు, మన దురాశలు కావచ్చు, శరీరాశలు కావచ్చు, లోకం యొక్క ప్రభావం కావచ్చు, మనకు కనపడటం లేదు. దేవుడు మనకు అనుగ్రహించిన విలువైనటువంటిది మనకు కనపడటం లేదు. బట్ ఇట్ ఈస్ దేర్. అది అక్కడే మనం మిస్ అయ్యాం. మన వ్యక్తిగత జీవితాల్లో మిస్ అయ్యామా, కుటుంబ జీవితంలో మిస్ అయ్యామా, పబ్లిక్ లైఫ్లో మిస్ అయ్యామా, సంఘంలో మిస్ అయ్యామా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఏమి మిస్ అయ్యాం? భారంతో ప్రార్థించడం, భారంతో వాక్యాన్ని బోధించడం, భారంతో దేవుని సన్నిధిని ఆసక్తితో అనుభవించడం, ఆశ గలి దేవుని యొక్క వాక్యాన్ని వినడం, ఇంకా ఎదగాలన్నటువంటి ఆశ, ఇంకా ప్రభువు కోసం జీవించాలనేటువంటి ఆశ, ఇంకా ఆత్మీయమైనటువంటి పంటను కోయాలన్నటువంటి ఆశ, ఎన్ని పోగొట్టుకున్నామా? ఒకప్పుడున్నటువంటి ఆ యొక్క బర్నింగ్, మండే స్వభావం, మండే ఆశను పోగొట్టుకున్నామా?
ఉదయ కాలంలో మనం ఆలోచన చేసి దీపము వెలిగించి, వాక్యపు వెలుగు మనకు అవసరం. ఆ వాక్యపు వెలుగు మనకు అవసరం. ఈరోజు వాక్యం మనకు ధారాళంగా అందుతూ ఉంది. ఆ వెలుగును మనం పొందుకున్న వారంగా ఉండాలి. యోహాను సువార్తలో ఉన్నది, నిజమైన వెలుగుండెను, అది లోకానికి వచ్చి వెలిగించుచుండెను. నిజమైన వెలుగుండెను, లోకానికి వచ్చి వెలిగించుచుండెను. నిజమైన వెలుగుకున్నటువంటి లక్షణం ఏంటినంటే వెలిగించడం. నిజమైన ఆత్మీయ జీవితానికి ఉన్నటువంటి విలువ ఏంటి అంటే ఇతరులను వెలిగించడం. ఆ ఆత్మీయత మనలో ఉంటే మనం ఊరుకున్నాం. ఇతరులను వెలిగించే ప్రయత్నం చేస్తాం మన క్రియల ద్వారా. మన మాటల ద్వారా కాదు. మన మాటల ద్వారా ఆరిపోయేటట్టు చేస్తాం సుమా. మన క్రియల ద్వారా వెలిగించే ప్రయత్నం. ప్రేమ, సమాధానము, సహవాసము, ఓర్చుకొనుట, ప్రేమించుట, భరించుట, చెడుకు బదులుగా మంచి చేయుట, ఇవన్నీ కూడాను ఒకరి పట్ల ఒకరు ప్రయాస కలిగి ఉండుట. గత రాత్రే మా చర్చి విజ్ఞాపన ప్రార్థనలో నేను వాక్యం ఉండకూడదు, ఏ అసూయలు ద్వేషాలు ఉండకూడదు. కూర్చున్న ఒకరి మీద ఒకరు ద్వేషం, ఒకరి మీద ఒకరు మనసులో ఉంటే అది మనఃపూర్వకమైనది కాదు, మలినమైన మనస్సు. ఆ ప్రశాంతతను పోగొట్టుకున్నామా? ఆ ప్రేమించే సుగుణాన్ని పోగొట్టుకున్నామా? ఒకవేళ సహిస్తూ ప్రేమించేటువంటి శ్రేష్టమైన గుణాన్ని పోగొట్టుకున్నామా? వాక్యపు వెలిగింపులో ఎన్నో దొరుకుతాయి. మనం వాక్యము చేత వెలిగించబడాలి. వెలిగించబడితే మన భక్తి జీవితం ఎంతో విలువైన దాన్ని పోగొట్టుకున్నాం అనేది అర్థమవుతుంది. చాలా మందికి ఇది అర్థం కాదు. కొంతమందికి వాక్యాన్ని డీప్ గా ధ్యానిస్తూ ఉంటే వారికి ఎంత సంతోషమో, వారు ఆ వాక్యాన్ని ఎంతగా కోరుకుంటారో కొంతమందికి ఏమీ అర్థం కాదు. చీకటి, వెలిగించబడటానికి ఇష్టం లేదు. అందుకనే ఒక మాట నేను అప్పుడప్పుడు చెప్తూనే ఉంటాను. నా ప్రార్థన కూడా అదే. దేవుని సువార్త అందరి కొరకు, అందరూ రక్షించబడవాలని దేవుని యొక్క చిత్తం. సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి. సువార్త అందరి కొరకు. పిలువబడినవారు అనేకులు పిలువబడ్డారు. కానీ ఏర్పరచబడిన వారు కొద్దిమంది మాత్రమే ఏర్పాటులోనికి వచ్చారు. ఆ పిలుపుకు లోబడి పిలుపులోనికి వచ్చారు. దేవుని యొక్క ఏర్పాటులోనికి వచ్చారు. దేవుని గృహానికి వచ్చారు. కానీ వారిలో అంగీకరించబడిన వారు మాత్రం కొద్దిమంది. Their faith accepted. That people are very limited. Their devotion accepted. Those people are limited. దేవుని చేత అంగీకరించబడ్డవారు కొద్దిమంది మాత్రమే. ఫిల్టర్. సువార్త అందరికీ అక్కడ ఫిల్టర్ అయ్యారు. దేవుని యొక్క ఏర్పాటులోనికి వచ్చారు. అబ్రహాం ప్రార్థనలో మనకు కనపడుతుంది, ప్రభువా ఒకవేళ అక్కడ 50 మంది ఉంటే, నంబర్ 50 చెప్పాడు. 50 మంది లేరు అక్కడ. తన దృష్టి అంతా లోతు మీదనే. తర్వాత తగ్గించుకొచ్చాడు నంబరు. తగ్గింది. తర్వాత ప్రభువా 10 మంది ఉంటే, ఇప్పుడు లోతు కుటుంబం. ఓకే, లోతు కుటుంబం తప్పించబడింది. అబ్రహాము యొక్క ప్రార్థన పొందుకునేంత వరకు ప్రార్థన, లోతు గురించినటువంటి కన్ఫర్మేషన్ దేవుని యొద్ద నుంచి వచ్చేంత వరకు విజ్ఞాపన. ఎంత తగ్గించుకోపోయాడు చూసాడా ఆ ప్రార్థనలో. నా దేవుడు కోప్పడకపోతే మరొక్క మాట మాట్లాడతాను. హౌ ప్లీజింగ్ కన్వర్జేషన్, ప్రేయర్, సబ్మిషన్. కాబట్టి మనం ఎంత కాలం వాక్యం వింటున్నాం, ఎన్ని సంవత్సరాలుగా సాగిపోతూ ఉన్నాం అనేది కాదు.
ఎంత ఆత్మీయతలోనికి ఎదిగావు, ఎంత క్రీస్తు పోలిక నీలో ఏర్పడింది, అది ప్రాముఖ్యమైన అంశం. ఎంతగా వాక్యాన్ని నేను ఆస్వాదిస్తున్నాను, వాక్యం విన్నప్పుడు నాలో స్పందన, ఆ ఇష్టం, ఆ సంతోషం, ఆ సమాధానం నేను పొందుకుంటూ ఉన్నాను. ఇది మన ప్రశ్న వేసుకోవాలి. ఏదో జరిగిపోతుంది కాలక్షేపమా, లేకపోతే ఏదో సురేష్ పిలిచాడో, వినీత్ పిలిచాడో, లేకపోతే ఎవరే ఏమనుకుంటారు అని అంటే, మనం ఇతరుల కోసం బ్రతుకుతున్నాం, ఇతరుల కోసం జాయిన్ అవుతున్నాం, ఇతరుల కోసం పాడుతున్నాం, ఇతరుల కోసం ప్రార్థన, ఇతరుల కోసం బోధ. దేవుని కొరకు కాదు. తప్పిపోయిన స్థితి, పోగొట్టుకున్న స్థితి, ఒకప్పుడు ఆసక్తి, ఇప్పుడు అది మిస్ అయ్యాం. ఉదయకాలంలో వాక్యపు వెలుగులో వెతుక్కోవాలి మనం. వెతికితే నీకు దొరుకుతుంది సుమా. మొట్టమొదట అది విలువైనదని నీకు గ్రహిస్తేనే నువ్వు వెతుకుతావు, ప్రయాసపడతావు, ఇల్లంతా చిమ్ముతావు, శుభ్రం చేసుకుంటావు, అంతా ఒక దగ్గరకు వస్తుంది. అందులో నాణ్యం దొరుకుతుంది, విలువైనది దొరుకుతుంది. విలువ లేని దానిని డస్ట్బిన్లో వేస్తావు, బయటపడేస్తావు. శుభ్రం, ఈ శుభ్రం చేసుకున్నటలో విలువైన దాన్ని పొందుకుంటాం, ప్రయోజనం కానీ విలువ కాని వాటిని బయట పడవేస్తాం. ఇది మన హృదయమే, ఇది మన విశ్వాస జీవితమే, ఇది మన భక్తి జీవితమే. ఈ ఉదయ కాలంలో వాక్యం అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఆమె వాక్యం దీపము వెలిగించి ఇల్లంతా ఊడ్చి నాణెము దొరికిన తరువాత ఎంతో సంతోషించిందంట. ఈ నాణ్యాన్ని నేను పోగొట్టుకున్నాను, ఈ సహనాన్ని నేను పోగొట్టుకున్నాను, ఈ ఓర్పుని నేను పోగొట్టుకున్నాను, ఈ ప్రభువును ప్రేమించే మనస్సును నేను పోగొట్టుకున్నాను, దేవుని కోసం ప్రయాసపడి పరిగెత్తేటువంటి ఆశను పోగొట్టుకున్నాను, వాక్యం వెల్లడి అవుతూ ఉండగా ఆనందించేటువంటి ఆ స్వభావాన్ని పోగొట్టుకున్నాను, లోబడే తత్వాన్ని పోగొట్టుకున్నాను. అయ్యో, ఎంతో విలువైనటువంటిది జీవితం, ఎంతో విలువైనటువంటిది యొక్క ఆత్మీయ సంపద వాక్యపు వెలుగులో నాకు కనపడిందయ్యా. వాక్యము, నీ వాక్యము వెల్లడి ఎగుతోడనే నాకు జీవం, నాకు మార్గం, నేను ఎలా నడవాలనో, ఎలా జీవించాలనో, నీ వాక్యము వెల్లడిగుతోడనే వెలుగు కలుగునుగాక. వాక్యము అంత ప్రాముఖ్యమైనటువంటి. ఈరోజు వాక్యాన్ని ఒక కథల్లాగా వినే దౌర్భాగ్య స్థితి, వాక్యాన్ని హేళనగా వినేటువంటి, హేళనగా అందించేటువంటి పరిస్థితి. నేను కొన్ని వర్తమానాల కోసం ఆశపడి వెతుకుతూ ఉంటా. గొప్ప గొప్ప భక్తులు, నాకు ఏదైనా సమస్య వచ్చినా, లేకపోతే ఏదైనా బాధ వచ్చినా, లేకపోతే ఏదైనా కలత వచ్చినా, నేను వెంటనే గొప్ప దైవజనుల వాక్యం పెట్టుకొని వింటూ అట్లాగే నిద్రపోతాను. వాక్యం ఎన్ని విలువైన మాటలో. ఈరోజు కొన్ని అలా ఆ వెతికేట్లాట్లో కొన్ని వస్తాయి. ఎంత జోయలుగా, తమాషాగా వాక్యం, కాలక్షేపంగా వాక్యం, ఆకర్షించేటువంటి వాక్యం, నటనతో చెప్పేటువంటి వాక్యం. అందుకని నిజమైన వెలుగున్నది, నిజమైన వెలుగు అది వెలిగిస్తూ ఉన్నది, ఒక మనిషి యొక్క దోషాలని కడుగుతూ ఉన్నది. కడిగే వాక్యము, శుభ్రపరిచే వాక్యం, బుద్ధి చెప్పే వాక్యం, గద్దించే వాక్యం. పౌలు గారు చెప్పింది అది, ఆ వాక్యం. చాలా మంది కోరుకోరు, ఈ బుద్ధి చెప్పే వాక్యాన్ని కోరుకోరు, గద్దించే వాక్యాన్ని కోరుకోరు. మనల్ని జోకొట్టే వాక్యం, సంతోషపెట్టి వికటాటహాసాలు చేసేటువంటి వాక్యం అలవాటు పడిపోతున్నారు. పాపం విశ్వాసులు కూడా ఏం చేస్తారు? యథా రాజా తదా ప్రజ. అందుకని యేసుప్రభు అన్నాడు, నేను వచ్చేసరికి భూమి మీదకి విశ్వాసము కనుగొందునా అంటే ఉండదని అర్థం. ఆ బ్యాచ్లకి మనం వెళ్తామేమో, జాగ్రత్తగా ఉండాల్సిమా. ప్రభు రావచ్చు, మనం ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు.
వెళ్ళే అవకాశం రావచ్చు. ఏ రోజుకి ఆ రోజు చాలు. జాగ్రత్తగా ఉండాలి. దినాలు బహు చెడ్డవిగా ఘోరంగా ఉన్నాయి. కాబట్టి మనమైతే క్రీస్తునందు భద్రపరచబడి ఆత్మీయతతో ముందుకు సాగాలి. శ్రేష్టమైన భక్తితో ముందుకు సాగాలి. కాబట్టి ఏది పోగొట్టుకున్నామో దాన్ని గ్రహించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్త్రీ గ్రహించింది విలువైంది పోయిందని. ఆ స్త్రీ వెలిగించింది దీపపు వెలుగు. ఆ వెలుగులోనే నా నాణ్యం కనపడుతుంది. ఇల్లంతా ఊడ్చింది, పోగు చేసుకుంది. నాణ్యం దొరికిందండి. సంతోషం. అందుకని అక్కడ మాకు రాయబడింది, పరలోకంలో ఒక్క పాపి మారు మనసు పొందితే అంత సంతోషం అంట. మారు మనస్సు. ఇఫ్ వి చేంజ్ అవర్ యాటిట్యూడ్ ఇంటూ రైట్ వే, పరలోకంలో సంతోషం. ఫలానా అల్లులలో, ఫలానా సిస్టర్, ఫలానా బ్రదర్ ఎంతో కాలంగా వస్తూ ఉన్నారు, కానీ మార్పు లేకుండా పోతుంది. పరలోకం అంతా చూస్తుందంట. ఇదేదో మనం నవ్వులాట చెప్పే మాట కాదు, వాక్యంలో ఉన్నది కదా. రక్షించబడ్డవారు సైతము పాపంలో కొట్టుకొని పోయే పరిస్థితి. రక్షించబడిన వారు, మేము రక్షించబడ్డాము, మేము దేవుని బిడ్డలం, దేవునికి చెందిన వారు అనేది మర్చిపోయారు సుమా. లోకంలో కలిసి అవిధేయతలో, పాపంలో, సంపాదనలో, సుఖంలో దేవునికి దూరంగా వెళ్ళిపోయారు. అయ్యో అయ్యో, మారు మనసు లేదు. అయితే ఒక వ్యక్తి అన్నీ ఆలోచన చేశాడట. అయ్యో, నేను పక్క వెళ్ళిపోయానే, ప్రభువుకు దూరంగా వెళ్ళిపోయాను, నా జీవితం అర్థమైపోయింది, నా జీవితం నిస్సారమైపోయింది, నా జీవితం అంతా మలినంతో నిండిపోయింది, లోకం యొక్క ప్రభావంతో నిండిపోయింది. నేను ఉన్నానంటే ఉన్నాను, కానీ ఏమాత్రం నాలో జీవం లేని స్థితి, భక్తి లేని స్థితి. ఆలోచించాడంట. దేవుని దగ్గర కూర్చొని మొరపెట్టుకున్నాడు. ప్రభువా, నన్ను తిరిగి రక్షించవా. సామెతలో ఉంది కదా, 119 కీర్తన అనుకుంటాను, కీర్తన. వాని ప్రార్థన పాపమగునుగాక. ఇది భయం వేస్తుంది మనకు. కొన్నిసార్లు మన ప్రార్థనలు అంట పాపం అయిపోతున్నాయంట. అక్కడ అకౌంట్ పెరిగిపోతూ ఉంది. యథార్థత లేని ప్రార్థన, మనుషుల కొరకు చేసే ప్రార్థన, ప్రార్థనాపరుడని అనిపించుకోవాలని చేసే ప్రార్థన, ఇవన్నీ కూడా పాపం అయిపోతూ ఉన్నాయి. విన్నారా మాట ఎప్పుడైనా? మన ప్రార్థనలు విలువైనవిగా మారాలి. మన ప్రార్థన విలువైనగా ఉండాలంటే ముందు మన బ్రతుకు మారాలి. మనలో నుంచి మాట శక్తి కలిగింది కావాలి. అదే మనఃపూర్వకమైన ప్రార్థన, నీతిమంతుని ప్రార్థన, బహుబలం కలిగినటువంటి ప్రార్థన. అనుభవాన్ని ఒకవేళ మనం మిస్ అయ్యి ఉంటే దేవుడు అంటున్నాడు, నువ్వు వెదకు, నేను ఇస్తాను. నువ్వు ఆశతో వెతుకు, నువ్వు పొందుకుంటావు. నీకు మహా సంతోషం కలుగుతుంది. పరలోకంలో సంతోషం కలిగించే వ్యక్తివి నువ్వు అవుతావు. నువ్వు కానుకిస్తేనో, డబ్బిస్తేనో, అన్నదానం చేస్తేనో, గుట్టలు ఇస్తేనో, బట్టలు ఇస్తేనో, అవి ఇస్తేనో, ఇవి ఇస్తేనో కాదు. నీవు కావాలి ప్రభువుకి, నీ హృదయం కావాలి. కాబట్టి నీ హృదయమే దేవునికి విలువైన కానుక. కాబట్టి వెతుకు నీ హృదయాన్ని. ఉదయకాలంలో అట్టి అనుభవం మనకు కావాలి. వెతికితే పొందుకునేటువంటి భాగ్యం దేవుడు ఇస్తాడు సుమా. గొర్రె దొరికింది, మహా సంతోషం యజమానికి. నాణ్యం దొరికింది, ఎంతో సంతోషం ఆ స్త్రీకి. నీవు నేను ఇలాంటి సంతోషాన్ని మనం పొందుకోవాలని ఉదయకాలంలో వెదికే స్వభావం మనం కలిగి ఉండాలి. చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఇతరులో వెతక్కో, నీలో వెతుకు, నువ్వు ప్రయోజనం పొందుకుంటావు. చాలా మంది ఇతరులో వెతుకుతారు, వాళ్ళలో అది ఉంది, ఇది ఉంది, లోపాలు వెతుకుతారు, మనలో లోపాలు కప్పిపుచ్చుకుంటారు. ఇంకెక్కడ భక్తి, ఇంకెక్కడ యథార్థత? కాదు సుమా. మనం మన జీవితాన్ని వెతుక్కునే వారంగా, మన లోపాలని సరిచేసుకునే వారంగా, పోగొట్టుకున్న దాన్ని పొందుకునే వారంగా మనం ఎదగాలి. ఈ ఉదయకాలం
అట్టి ధన్యత, అట్టి సిద్ధపాటు, అట్టి ఆశ ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, కృపగలిగిన రాజా, మీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మా మరణ పడకల నుంచి లేపి ఉదయకాల సమయంలో మీ పాదాల దగ్గర దేవా నేర్చుకోవటానికి, దేవా స్తుతించటానికి, మా ప్రభువును బట్టి మాకిచ్చిన రక్షణ ఆనందాన్ని బట్టి మీ లేఖనాల్లో ఉన్నటువంటి మర్మాలను తెలుసుకోవటానికి మాకిచ్చిన తరుణాన్ని బట్టి స్తోత్రాలు. అవును తండ్రి, అనేకులకు లేని భాగ్యము మాకు దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు. వెదుకుడి మీకు దొరుకును అనే మాట మీద ప్రభువా మీ దాసుని ద్వారా శ్రేష్టమైన సంగతులను వినిపించినందుకు స్తోత్రాలు. అవును తండ్రి, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతికి సంపాదించుకోవటానికి ప్రభువా మీ లేఖనాల ద్వారా గద్దిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. సరిచేయటానికి ప్రభువా మీరు వినిపించిన మెల్లని స్వరం కొరకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. అవును తండ్రి, ఎక్కడ ఓర్చుకోలేకపోయామో, ఎక్కడ అయినా సహించలేకపోయాము ప్రభువా, ఎక్కడ నీ వాక్యాన్ని మేము నిర్లక్ష్యం చేశాము తండ్రి. దేవా, మీ జీవాన్ని పోగొట్టుకున్నాము ప్రభువా తండ్రి. నీ వెలుగులో మేము నడవలేకపోయాము తండ్రి. మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ దేవానికి స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద విశ్వాసాన్ని కనుగొనునా, నేను వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొంటానా అని ఆపోయారు తండ్రి. విశ్వాసంలో మేము ఎక్కడ తప్పిపోయామో అనే విషయాన్ని మరొకసారి మీరు వినిపించి గద్దించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి, నీకే స్తోత్రాలు. అవును తండ్రి, వాక్యమంతా ఈనాడు ప్రభువా పొడి మాటలైపోయినాయి, కథలైపోయినాయి ప్రభువా. వాక్యాన్ని వాక్యంగా స్వీకరించలేని హృదయం దేవా మారు మనసు పొందలేదు తండ్రి, నీలో జీవించలేదు. దేవానికి స్తోత్రాలు. ఇలాంటి శ్రేష్టమైన సంగతుల ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అనేకులకు ప్రయోజనకరమైనటువంటి మీ మాటలు ఉదయకాల సమయంలో మేము కనుగొనటానికి, వినడానికి మాకు చూపినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వాక్యం చెప్పిన మీ దాసుని జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యము, శక్తిని, బలాన్ని, కుటుంబాన్ని దీవించండి. వారు చేస్తున్న పరిచర్యని దీవించండి. ప్రయాణ మార్గాల్లో తోడుగా ఉండండి. దేవా కృప చూపండి. నీ సాక్షిగా ఈ లోకంలో ప్రభువా నువ్వు వచ్చి పర్యంతము నమ్మకమైన వారుగా మేమందరం ముందులాగున కృప చూపమని, వాక్యం విన్న ప్రతి బిడ్డని దీవించమని, వారి హృదయాల్లో పనిచేయుటకు, ఆత్మీయంగా ఎదుగుదలకు కృప చూపి నడిపించమని, ఈ రోజంతా మీ కృపా క్షేమాలు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.